సామలకోట మండలంలో కోడి పందాలు, జూద క్రీడలు నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆర్డీఓ కె శ్రీ రమణి తహసీల్దార్కు సూచించారు. రెవెన్యూ పోలీసు శాఖల అధికారులు గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు సంక్రాంతి సీజన్లో పందేలు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో పర్యటించి తనిఖీలు చేయాలన్నారు. సంక్రాంతి పండుగ సాంప్రదాయబద్ధంగా జరుపుకునే విధంగా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. డ్వాక్రా మహిళలు, జంతుహింస నివారణ సంఘాల సభ్యులు, మహిళా పోలీసులు, గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ సిబ్బంది సమన్వయం చేసుకుని కోడి పందాలు కట్టడి చేయాలని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. జస్ట్ అబౌట్ టు స్టార్ట్. రేపటి నుంచి 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా సంక్రాంతి సంబరాలకి పెట్టింది పేరు. అసలు సంక్రాంతి సంబరాలు అంటే మనకందరూ గంగిరెడ్లు, హరిదాసులు, గోబ్బెమ్మలు ఇవి కదా. కానీ గత కొద్ది కాలంగా కేవలం కోడిపందాలు, గుండాట ఇవే సంక్రాంతి సంబరాలుగా మనం చాలామంది భావించే పరిస్థితికి దిగజారిపోయారు. ఈ విషయంలో ఇప్పటికే నేను అలాగే మన ఎస్హెచ్ఓ గారు ఎక్కడెక్కడైతే బరులు సిద్ధం చేస్తున్నారో వాటిని చూడడం, చాలా చోట్ల వాటిని రిమూవ్ చేయడం కూడా జరిగింది. అలాగే అంతకుముందే మేము ప్రతి ఊళ్ళోనూ తిరిగి సంక్రాంతి సంబరాల గురించి అలా చేసుకోవడం గురించి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్యాంపులు కూడా కండక్ట్ చేయడం జరిగింది. అట్లాగే సంక్రాంతి సంబరాలు ముద్దు, కోడిపందాలు వద్దు అంటూ మేము స్లోగన్స్ అట్లాగే బ్యానర్స్ కూడా ప్రదర్శించాము. అయినప్పటికీ చాలా చోట్ల ఈ కోడిపందాలకి బరువు సిద్ధం చేస్తున్నారు. కోడిపందాలు కోళ్ళకి కత్తులు కట్టకుండా ఆడినంత వరకు పర్వాలేదు. కానీ కత్తులు కట్టడం అనేది ఒక విధంగా జీవహింస, జీవకారుణ్య సంఘం మనకి ఏమాత్రం జీవుల పట్ల సహానుభూతి ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదు.